హాయ్ నమస్తే అందరికీ. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగపడే ఆయిల్, వంట నూనె కల్తీ ఉన్నాయని చాలామంది అనుమానపడుతుంటారు. మరి కల్తీ లేని నూనె తయారు చేసుకోవడానికి నేను ఒక మిషన్ తెప్పించాను. ఆ మిషన్ ఇదే ఆయిల్ మిషన్, ఆర్గానిక్ ఆయిల్ మిషన్ మేకర్, జెన్ పవర్ కంపెనీ వాళ్ళదన్నమాట. ఇది కోయంబత్తూరు నుంచి తెప్పించాను. 2-3 సార్లు వాడాను. ఒకసారి దాని ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి దాని వెంబడి వచ్చినటువంటి వస్తువులు ఏంటంటే, ఆయిల్ దీంట్లో నుంచి బయటకు వస్తాను ఈ హోల్స్లో నుండి. ఫస్ట్ దీన్ని మనము, ఈ ఆయిల్ మిషన్, ఈ డివైస్కి మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఇట్లా చేస్తాను, పెట్టేయడము. ఇలా బయట కూడా రాకుండా దీనికి లాక్ అనమాట, అంతే. ఇది ఏం లేదు. దీనిలో ఫస్ట్ మనం స్క్రూ పెట్టాలండి. నెక్స్ట్ దీని బాడీ ఇలా పెట్టాలి. ఇది బయట కూడా రాకుండా లాక్ అనమాట. ఇది పెట్టాడు అంతేగా. ఆయిల్ తయారైన ఆయిల్ ఈ పార్ట్ నుంచి బయటకు వస్తుంటుంది అనమాట. వస్తే ఆయిల్ పడడానికి కోసం కంపెనీ వాళ్ళు ఇచ్చినట్టుగా గిన్నె అనమాట. దీని కొట్టి ఫిల్టర్ కూడా ఇచ్చారు. దీంట్లో ఆయిల్ పడుతూ ఫిల్టర్ అయితే ఇలా వస్తుంది అనమాట. దీని కింద పెట్టుకోవాలి. అలాగే ఈ ఎడ్జ్ ఏదైతుందో, ఈ ఎడ్జ్ నుంచి ఆయిల్ తీయగా బయటకు వేస్ట్ మెటీరియల్ వస్తుంది కదా, ఈ వేస్ట్ మెటీరియల్ అనమాట. ఈ వేస్ట్ మెటీరియల్ను ఈ గిన్నెలో పడే విధంగా దీన్ని ప్లేస్ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంత రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ విధంగా 70, 80, 90. నేను కొనేటప్పుడు నాకు వాళ్ళు చెప్పారు ఏంటంటే 90 నెంబర్ మీద పెట్టమని చెప్పాను అనమాట. ఈ 90 100 వరకు నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అంటే 90 degrees ఏమో మరి ఏంటో ఇది. తర్వాత దీన్ని పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేశాక 90 degrees ఈ టెంపరేచర్ వరకు ఈ హీటర్ చేరుకోగానే మిషన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఆన్ లైట్. ఆటోమేటిక్ ఆఫ్ అయిన తర్వాత మనం ఆయిల్ తీయడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనము 1 kg పల్లీలు అండి, ఏదో మామూలుగా దొరికినవి తీసుకొచ్చాను మార్కెట్లో. స్పెషల్గా ఆయిల్ కంటెంటా కాదా అవన్నీ ఏం చూడలేదు, ఏదో తీసుకొచ్చాను మార్కెట్లో. అంటే ఒకసారి వెయిట్ చెక్ చేద్దాం. చూడండి, కరెక్ట్గా 1 kg అన్నమాట. ఓకేనా? 1 kgకి ఎంత క్వాంటిటీ మనకు ఆయిల్ బయటకు వస్తుందో తయారైతే చూద్దాం మనం. ఇది ఎలా పోయాలి ఇందులో అంటే, మిషన్లో ఈ డివైస్ మూత పెట్టేయాలండి. ఇది పెట్టేసి ఈ ధాన్యం ఏదైతే పల్లీలు ఉన్నాయో దీంట్లో వేయడానికి ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక పల్లీలు ముందే ఇంట్లో మనం పోయచ్చు అన్నట్టు. కొన్ని పోసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా పోవచ్చు. ఒకసారి పోసినా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం స్టార్ట్ చేద్దాం. హీటర్ ఆన్ చేసే కదా, రెడ్దే కదా, హీటర్ కాదు మా రైట్, అంతేగా. చూడండి, ఇప్పుడు ఆన్ అయిపోయింది. అంటే ఒక 15 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అంటే ఈ హీటర్ టెంపరేచర్ దాకా చేరుకుంటుంది. హీటర్ టెంపరేచర్ చేరుకోగానే మన ఆయిల్ తీయడం మనం ప్రారంభించుకోవాలన్నమాట. కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఇట్లా మనం ఆయిల్ తీసుకొచ్చి బయట ఇది ఆయిల్ అండి. ఎంత ప్యూర్గా ఉందో చూడండి ఆయిల్. ఒక 2-3 days ఇలాగే ఉంచామంటే నీళ్ళలాగా ప్యూర్గా ఆయిల్ మనకు పైకి తేలుతుంది అన్నమాట. కొంచెం ఇట్లా కనిపిస్తుంది, చిక్కగా కనిపిస్తుంది అనమాట, తెలుపుదనంతో. ఇదంతా ఒక 2 days ఇలాగే మనం ఉంచామంటే మనకు ప్యూర్గా ఫిల్టర్ అయినట్లనే అయిపోతుంది. చూద్దాం ఆయిల్ ఎంత వెయిట్ చెక్ చేద్దాము. $646. 646లో మా పాత ఎంత ఉండే? 194. 646 మైనస్ 194 grams తీసేయండి, ఎంత వస్తుంది? అంటే 452 గ్రాముల ఆయిల్ మనకు వచ్చింది. 452 గ్రాముల ఆయిల్ మనకు వచ్చిందంటే 4.5 కిలోలు వచ్చిందండి ఆయిల్. ఇలాగే మనము కల్తీ ఆయిల్ మరి ఒక మనకు అపోహ ఉంది కదండి. ఆ విషయంలో మనము మన ఇంట్లోనే పల్లీలు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ, కాజు కానీ, బాదాం కానీ, ఏ రకమైన మెటీరియల్లతోనైనా కానీ మనం ఈ విధంగా మన ఇంట్లోనే శుద్ధమైనటువంటి ఆయిల్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.